గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగా 2 రోజుల నుంచి బాగా నిద్రపోయాను కొత్త ఇంట్లో. మనం ఏదైనా ఇంట్లో మారినప్పుడు మనకి బాగా నిద్ర పడితే మనకి పాజిటివ్. మన నిద్రలేని రాత్రులు గడిపాను అనమాట. నాకు అక్కడ నిద్ర పట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏవో శబ్దాలు వస్తుంటాయి కాబట్టి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం బాగుంది. ఇలాంటి ప్రశాంతత నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఒక్క నిమిషం చూపిస్తానా, కిటికీలో వేప చెట్టు. ఎప్పటి నుంచో ఇలాంటి ప్రశాంతత వాతావరణం కోరుకుంటున్నా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటే ఇంతకాలం దొరికింది అనమాట. కానీ ఎందుకు మారలేకపోయాను ఇల్లు అనేది, ఇల్లు మారాలంటే మనం అక్కడ 10,000 అడ్వాన్స్ ఇచ్చాము. అవి మనం సడన్గా చెప్తే వాళ్ళు ఇస్తారు ఎవరు, అదొక పాయింట్. తర్వాత ముందుగా చెప్తే తొందరగా ఖాళీ చేయమంటారు, అదొక సమస్య. ఇంకోటి ఈ సామాన్ ఏసీలు బిగి కూడా తీసుకోవటము, ఈ సామాన్ అంతా మార్చుకోవడం, ముఠా వాళ్ళని మాట్లాడటము, ఈ ప్యాకింగ్ చేయటము, ఇదంతా ఖర్చు అని నేను దానివల్ల ఖర్చు ఒక్కటైతే బాధలేదు, రిస్క్ కదా. ఈ రిస్క్ వల్ల పైగా ఇంతకుముందు నాకు వర్క్ షాప్ ఉంది కదా, ఇప్పుడు పెడితే అప్పుడు ఫోన్లు వస్తుంటాయి. మనం ఎంత ఆపద సమయాల్లో ఉన్నా అక్కడ పోయి అర్జెంట్గా పని చేయాలి, చేయకపోతే ఖాతాలు పోతాయి. ఇప్పుడు ఎందుకు మారాను, అప్పుడు ఎందుకు మారాలంటే ఇప్పటి నుంచే మారాలనుకుంటున్నాను. అక్కడ నాకు వర్క్ షాప్ ఉండటం వల్ల నాకు మారడానికి ఇల్లు అయితే కుదరలేదు అనమాట. ఇంతకాలం నేను ఖాళీగా ఉన్నాను. వర్క్ షాప్ ఖాళీ చేసి 6 నెలలు అయింది. 6 నెలల్లో 2 మార్పులు జరిగినాయి. ఆ షాప్ ఎప్పుడైతే ఖాళీ చేశానో ఆల్రెడీ ఇల్లు కూడా 6 నెలల తర్వాత ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ నెగిటివ్ అంతా పోయింది. నెగిటివ్ మెయిన్ ఇక షాప్ ఆ షాప్ ఫుల్ నెగిటివ్ అనమాట. 2020 నుంచి ఇల్లు బాగా ఇరికైంది. ఎందుకంటే మాకు పట్టు మంచాలు కొత్త మా మామ చేసుకొని రావడం, కొన్ని వస్తువులు, వాషింగ్ మిషన్ 2 ఉండటము, ఏసీ బిగించటము. 2 వాషింగ్ మిషన్ అంటే ఈ లాస్ట్ ఇయర్ వచ్చింది. ఫ్రిడ్జ్లు ఇన్ని ఫ్రిడ్జ్ అంటే ఆల్రెడీ ముందు బెడ్రూమ్ లో వాషింగ్ మిషన్ బిగించడం, బెడ్రూమ్ అర్థమైపోయింది, ఇరికైపోయింది. ఇంకో బీరువా కొట్టినాం. రెండో బీరువా కొంటాము. ఆ రెండో బీరువా ఏసీ ఎప్పుడైతే కొన్నాడో అప్పటి నుంచి ప్రెజర్ ఎక్కువైంది. 2022 నుంచి బాగా ఇరికైపోయింది, అసలే ఇరికిల్లు. ఇక మా అమ్మ బతుకున్నప్పుడు అక్కడ ఊరికాడ వస్తే చెంపులు తలపాయలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేర్చి ఒక స్టోర్ రూమ్ చేసింది. ఇవన్నీ చెప్పాంలే కానీ నీకెందుకు మారాలంటే అంత రిస్క్? డబ్బులు ఇస్తే ఇక్కడ దించుతారు కదా సామాను. మారాలంటే చెప్పాను కదా, మళ్ళా ఇల్లు ఎత్తుక్కోవాలి. తర్వాత వచ్చేసి అక్కడ అబ్బా, మా నాన్నకైతే అందరూ ఇప్పుడు ఎవరికి ఇల్లు కావాలంటే వాళ్ళు ఎత్తుకుతారు కదా. మా నాన్న కరెక్ట్ పండు ఒలిచి నోట్లో పెట్టాలి, ఇదిగో తినయ్యా అని. మేమేం చెప్తామంటే, నాన్న వెళ్ళు నాన్న, నీకై నువ్వు వెతుకు నాన్న, నువ్వు వెతికితే దేవుడే ఇప్పుడు మన ప్రయత్నం చేయకుండా దేవుడు దారి ఎలా చూపిస్తాడు? నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడే నీకు దారి చూపిస్తాడు. నువ్వు ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చుని నాకు ఇల్లు రావాలంటే వస్తుందా? జనరల్ గా ఇల్లు చూసుకునేది ఆ లేడీస్ చూసుకుంటారు, కానీ వీళ్ళకి అలవాట్లేదు. కింద కమెంట్ చేయండి, అయ్యా లేడీస్ చూసుకుంటారా జెంట్స్ చూసుకుంటారా? ఇల్లు లేడీస్ చూసుకుంటారు. ఫైనల్ గా అడ్వాన్స్ ఇస్తేప్పుడు ఇంటి యజమాని పిలుస్తారు అనమాట. ఎక్కడైనా వాళ్ళకి అనుకూలమైన ఇల్లు వాళ్ళే చూసుకుంటారు. మా ఇంట్లో వీళ్ళకి అలవాట్లేదు కాబట్టి వీళ్ళు నన్ను ఎప్పటి నుంచి కూడా నాన్న ఇల్లు చూడు, నాన్న ఇల్లు చూడు నాన్న అంటారు. కాకపోతే నేను ప్రయత్నం చేస్తానంటే షాపులు కూడా కూర్చుంటాయి కదా, ఎక్కడైనా మంచి ఇల్లు ఉంటే చెప్పండి అంటారు. నేను ఏదైనా ఇల్లు చూసుకుంటాను, అక్కడ వద్దన్నా అక్కడ బాగుంది అంటారు. అంటే ఏదైనా నలుగురు చెప్పి చేస్తే ఏ పని కాదు. 2020 నుంచి ఇదే చర్చ జరుగుతుంది అనమాట. ఎక్కడైనా మంచి చెప్పండి, మంచి ఇల్లు చెప్పండి అని. కానీ ఒకటి చెప్తానండి, మన పని మనం వేసుకోవాలి, మన ప్రయత్నం మనం చేసుకుంటే పని జరిగింది. నేను దాదాపు 2 నెలల నుంచి షాపుల కాడికి, 2 నెలల పైనుంచి షాపుల కాడ ఎవరితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడితే ఫ్రీగా మొత్తం చెప్పేస్తా, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే మొత్తం చెప్పేస్తా. దానివల్ల అది నెగిటివ్ అయిపోయి వాళ్ళు మనకు సరైన సలహా ఇవ్వకుండా రాంగ్ రూట్లో పంపించడం జరుగుతుంది అనమాట. ఇంకోటి, మా నాన్న ఆ రోజు ఇల్లు ఎతకడానికి పోయినప్పుడు, ఆ రోజు మా నాన్నకే చలనం కలిగింది. మేము కూడా చెప్పాలి. ఆ రోజు ఓనర్ గారు కొంచెం ఏంటంటే ఏమన్నారు, నీకేపించలే పో కసురుకున్నాడు. మా నాన్నకి ఇంకా నమ్మకం కుదరలే, ఈయన ఇట్లా అంటారులే వేపిస్తారని. అప్పుడు నేనేం చేశానంటే, ఇంక మా నాన్నకి అసలు మేము చెప్పాలా, బేసిక్గా మేము ప్రెజర్ చేస్తాం. ఆ రోజుకి మా నాన్న ఇంకొద్దురు అయ్యే సంగతి అర్థం కావట్లేదని మా నాన్న ఇల్లు ఎత్తకడానికి వెళ్ళాడు. అంత హడావిడిలో కూడా ఆ రోజు సాయంత్రం పూజ చేసే వీలే లేదు. అసలు 6:30 దాటిపోయింది. అయినా కసుడిమి ఇల్లు తెచ్చుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని, నాయన మా నాన్న ఇల్లు ఎతకడానికి వెళ్ళాడు, ఆటంకాలన్నీ తొలగించమని చెప్పా. అందుకు దేవుడు నీకు ఒక మార్గం చూపించాడుగా. అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు నేను జనరల్గా మా ఆవిడని తీసుకుని ఒక ఇల్లు చూశాను. ఆమెకు నచ్చింది, కానీ అది కూడా చిన్న ఇల్లే. కానీ అది నాకు నచ్చలేదు. ఎందుకో మళ్ళా బయటనే ఇరుకుగా తీసుకొని కొంచెం రిస్క్ చేద్దాం ఈసారి, కొంచెం 10 రూపాయలు ఎక్కువైనా. ఇంకా ఆ కోపంతో ఆయన ఎప్పుడైతే నన్ను కసురుకున్నాడు, కసురుకున్నాడంటే నేను కూడా ప్రెజర్గా అడిగాను. గూగుల్ అడుగుతా ఉంటే వెనకాల పడి అంటే 13 పోర్షన్లు అంటున్నారు కదా, ఆయన ఒక్కొక్క నొప్పించుకుంటూ వస్తున్నాడు ఇళ్ళలో రంగేయడానికి. నా వల్ల నేను ఎప్పుడైతే తిరిగానో మళ్ళీ అందరూ తిరుగుతారని చెప్పి, నీకేపించలే, నువ్వు పెద్దంగా అరవమాకని ఆయన కసురుకున్నాడు అనమాట. అంటే ఆయన ఇల్లు. కానీ అక్కడ ఆయన చెప్పకపోవడం పొరపాటు ఏంటంటే, ఆయన నన్ను ఉంచాలనుకునే ఉద్దేశం మీదో, లేకపోతే ఇట్లా కసురుకుంటూ వెళ్ళిపోతాడు ఉద్దేశం మీదో, పొమ్మల్లాగా పొగబెట్టడం అనేది ఏదో 2 రకాలు నాకు అర్థం కాదు. ఆయన నోటి కూడా ఆయన ఖాళీ చేయమని చెప్పాలి, నేనేమో ఆయన ఖాళీ చేయమంటే వెనక్కి వెళ్ళి అడుక్కుంటున్నాడు, పెయింట్ వేపిస్తావా చెప్పండి ఖాళీ చేస్తానని. అట్లా ఆయన వాళ్ళ నోటి కూడా వాళ్ళు ఖాళీ చేయమని చెప్పాలా. అదే అటు కాకుండా ఇటు కాకుండా నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ఇట్లా అట్లా చెప్తే అతనే ఇది చూసుకుంటాడని ఆలోచన. పైగా మా నాన్నకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆ రోజు మా నాన్న పెయింట్లు వేయించాక రెంట్ ఇస్తారని మాకు చెప్పి
ఇంకా తర్వాత 2 మాటలు మెత్తగా మాటేసరికి కరిగిపోయి 2 చేతిలో పెట్టాక మరుసటి రోజు ఈ తతంగం జరిగేసరికి మా నాన్నకి మండిపోయింది ఇంకా రెంట్ తీసుకునేటప్పుడు కూడా నీకు లోపల వేపిస్తాను అన్నాడు. ఇంకా ఫైనల్గా ఏం చేశాడంటే ఆయన ఇళ్ళల్లో వాళ్ళందరూ ఒకరు వేపిస్తా వాళ్ళందరూ రిస్క్ పడ్డారు కదా, మేము వేపించుకోండి మీరు వేపించుకుంటే తప్పేంది అన్నట్టుగా ఒక ఇదైంది. లాస్ట్కి మేము ఒక్కలు మిగిలిపోతున్నాము. ఇక ఈ సామాన్ అంతా సర్ది రోజు వీళ్ళ మా అమ్మాయితోటి మా ఆవిడతో ఈ సామాన్ మంచం కాలు పొడుచుకుంటుంది, అది పొడుచుకుంటుంది, ఇది పొడుచుకుంటుంది, ఒకటే గడప ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఆ గలబ తీసి ఇరుకో బొరుకు ఉంటాము, మనం ఎదగడానికి ఏమైనా చేయడానికి ఉందా ఇప్పుడు ఇంట్లో? చూడండి, ఇక్కడ ప్రశాంతంగా వీడియో చేసుకుంటే మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అక్కడైతే పైనుంచి రోగపూడి సౌండ్లో హార్న్ సౌండ్లో ఏ ఒకటి వస్తుంటే ఇళ్ళలో శబ్దంగా పెద్దగా పైనుంచి ఏదైనా బాల్తో కొట్టడము, ఏ స్లాబ్లు. ఇప్పుడు మా అమ్మ ఆ బెడ్రూమ్ లో ఉంది, మా నాన్న ఈ బెడ్రూమ్ లో వీడియో చేసుకుంటున్నాడు, లేదా మా అమ్మ ఇక్కడ కిచెన్ చేసి వంట చేస్తున్నాను ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి వీడియో చేసుకుంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎన్ని కలిసి వచ్చి నేను ఇల్లు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఆఖరికి నేనే పోరాడి నేను ఒక్కరినే వచ్చేసి ఇల్లు చూసి వాట్సాప్ కాల్ చేశాను. బైక్ మెకానిక్ ఒక అబ్బాయి మనకు తెలిసిన వ్యక్తి నాకు చెప్పి ఇక్కడ ఏమైనా ఇల్లు చెప్పరా అని చెప్పాను. వాడు మన కళ్ళ ముందు పెట్టిన పని నేర్చుకుని కుర్రాడు అనమాట. మేస్త్రి నీకు నేను చూపిస్తాను, మేస్త్రి 4 ఇల్లు చూపిస్తాను చెప్పి ఎనిగిరితో వచ్చాడు. అదేమంటారు, రాముడికి ఉడతాభక్తి సాయం అంటారు, అలా ఉడతాభక్తి సాయం. మనకి ఎవరొకరు హెల్ప్ అనేది చేయాలండి. చేయకపోతే మాట సాయం అని చెప్పితే మనకి ఎవరు ఎంత గొప్ప వాళ్ళమైనా మన గురించి అవతల తెలియదు కదా, మనం గొప్ప వాళ్ళ చెడ్డ వాళ్ళం అనేది. అంటే ఇల్లు ఇచ్చే వాళ్ళు తెలిసిన వ్యక్తి ద్వారా ఇస్తే వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండదు. లేకపోతే వాళ్ళు ఎంక్వైరీ అతను ఎప్పుడైతే తీసుకెళ్ళానో నాకు ఈ వాటర్ అయితే అసలు ఏం అడగలేదండి. నేను అసలు అప్పుడు లాస్ట్ నేనే చెప్పాను, నేను 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నాను, నేను ప్రస్తుతానికి యూట్యూబ్ చేసుకున్నాను అని కూడా చెప్పాను. అవి మాకెందుకు లేదు, మాకు అవన్నీ మాకు అవసరం లేదన్నారు వాళ్ళు. చాలా మీ ఇష్టం అది మీ ఇష్టం, చాలా తేలిగ్గా అన్నారన్నమాట. అక్కడ నచ్చారు ముందు నాకు ఇంటి ఓనర్లు అక్కడ నచ్చారు అనమాట. ఎందుకంటే మీరు ఏం చేస్తారు ఏంటంటే ఎక్స్ప్రెషన్లు వేస్తారు పర్సనల్స్గా ఈ ఓనర్లు అందరూ అడిగేది. పైగా మనం ఇప్పుడు ఇంట్లో చేరినా కానీ ఒక్కసారి కూడా ఇంకా విజిట్ చేయలేదు, ఇంకా వాళ్ళు చూడలేదు. మేము అక్కడైతే ఇంట్లో చేరిన కొత్తలో మాకు ముందు రికమెండేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇల్లు ఇవ్వలేదు. మధ్యవర్తి చెప్పి నీకు ఇబ్బంది లేదు దాని వల్ల నేను గ్యారెంటీ అని చెప్పి ఇల్లు ఇచ్చారు 10,000 అడ్వాన్స్ తీసుకుంటే కూడా. జనరల్గా ఏంటంటే ఎంతమంది మనుషులు ఉంటారు అది కూడా అడగల, వీళ్ళు అసలు ఆ మాట కూడా అడగల. మేమే చెప్పాం, మేము 4 అయితే మా అబ్బాయి జాబ్ చేస్తుంటాడు, మేము 3 ఉంటాం. రేపు ఎప్పుడైనా పిల్లలు మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు కొంచెం జనాలు వస్తారని చెప్పాను, ముందుగానే చెప్పాను అనమాట. దానికి అన్నిటికీ వాళ్ళకి మనం చెప్పాల్సినే మనం చెప్పాం, కానీ వాళ్ళ మటుకు ఏ కండిషన్ పెట్టలేదు మాకు. ఫైనల్గా ఇల్లు జాగ్రత్త శుభ్రం చూసుకోమని అందరు చెప్పినట్టు చెప్పారు. అది కామన్ అనమాట. సరే అయితే ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు? ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏంటంటే ఇంకా నాకు నిద్రలో పట్టడం లేదండి. నా ఇంట్లో నేను 1-5 తారీఖు దాకా ఉందాం అనుకున్నా, కానీ ఎప్పుడైతే వీళ్ళు సామాన్ చదువుతాం శనివారం మొదలు పెట్టారు ఇంకా నాకు నిద్ర మా నాన్న ముందే చెప్పాడంటే ముందు ఏసీ ఓడదీస్తా నాకు మనశ్శాంతి ఉంటుంది అన్నాడు. నిజానికి ఆ ఇంట్లో ఏసీ ఓడదీస్తే ఇప్పుడు చూడండి మా నాన్న చెమటతో బాధపడుతున్నాడు. అందుకే మేము ఏసీ ఓడదీయకుండా ఏం చేస్తాను, ఇంట్లో మా నాన్న కళ్ళ ముందు సామాన్ పెట్టాం, త్వరగా మోటివేషన్ వస్తుంది మా నాన్నకి. శనివారం నుంచి లట్టపెట్టలు గట్ట మొదలు పెట్టారు. ఇంకా అదే చిన్న గదులు కాబట్టి ఇంకా అసలు అటు తెలిసిన సామాన్ చికాకు వచ్చేసింది అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి 24 తారీఖు మంచి రోజు అని అందరూ చెప్తున్నారు చాలా మంది మన లైవ్ లో కూడా వచ్చి. నేను ముందే చెప్పాగా నీకు బుధవారం. మేము ఈ ఓనర్లో చెప్పడం ఏంటంటే 1వ తారీఖు చేస్తామని చెప్పినాం, కానీ ఇంకా అక్కడ ఉండలేకపోతున్నాం. ఎప్పుడైనా చూడండి ప్రయాణానికి బ్యాగ్ చదువుకున్న తర్వాత బస్ స్టాండ్ నుంచి ఇంటికాడ ఉండము, కొంచెం లేట్ అయినా సరే ముందుగా బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తాం కానీ ఇంటికాడ పట్టుకుంటలేం ఇంకా అక్కడ రెడీ అయిన తర్వాత. అలాగే అక్కడ ఎప్పుడైతే ఖాళీ చేయాలని అనుకున్నామో ఫైనల్గా ఓనర్ గారితో కూడా అంత ముందు 2-3 రోజుల ముందు మాట్లాడాను. వేరే వాళ్ళతో చెప్తున్నాను, ఆయన నాతో చెప్పకుండా వాళ్ళు అడ్వాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను తిప్పనని. ఇంకా ఆ మాటని నేనే డైరెక్ట్గా మాట్లాడాను, మధ్య మనుషులు ఎందుకు సార్, మీరు నాకు ఇచ్చి ఇల్లు ఇచ్చారు, నేను మీ దగ్గర తీసుకున్నాను, మధ్యలో 1 మాట 2 మాటలు అవుతాయి అని చెప్పి నేనే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి మీరు ఖాళీ చేసిన రోజు చెప్తాను, నేను ఖాళీ చేసిన తర్వాత ఎవరికి ఇచ్చుకోమని చెప్పాను. అప్పుడు ఆయన నెమ్మదిగా ఏమన్నారంటే సరే ఇన్ని రోజులు ఉండాలి కాబట్టి ఇష్టం, ముఖాలు నీకు అక్కడ కుదరకపోయినా మళ్ళీ ఎక్కడే ఉండని ఒక ఆఫర్ ఇచ్చాడు, ఆ ధైర్యం అనేది ఇచ్చాడు. అప్పుడు ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఈ సామాను సర్దుతా ఈ రోజు పెట్లు పెరిగిపోతున్నాయి. ఇంకా బజార్కి వచ్చి ఏసీ అతను ముందుగా చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి ముఠా వాళ్ళతో మాట్లాడాను 24వ తారీఖు 23వ తారీఖు సాయంత్రం. వాళ్ళు వచ్చారు చూసుకున్నారు, 10,000 అడిగారండి. గుండె జల్లు. ముందు ఒక ముఠా వాళ్ళని అడిగితే వాళ్ళు ఉజ్జాయింపుకి సామాన్ చూడాలని, అసలు ఉజ్జాయింపుకి చెప్పండి పోయినసారి మా ఇంటికి సామాన్ మార్చింది మీరే కదా, 2014లో 2600 తీసుకున్నారంటే అన్న ఎప్పటికిప్పుడు రేట్లు చాలా పెరిగిపోయినాయి అన్నారు వాళ్ళు. లారీ నువ్వే మాట్లాడితే 5,000 ఇవ్వమన్నారు. ఇంకా అది మైండ్లో ఒక అవగాహన వచ్చింది. తర్వాత అంతకుముందు నా షాప్ ఖాళీ చేసినప్పుడు ఒక అతను నా సామాన్ తీసుకొచ్చాడు, అతనికి ఫోన్ నెంబర్ కనుక అతను చేశాను. అతను వచ్చేసి సామాన్ చూసి నాకు ధైర్యం చాలేదన్నా చెప్పడానికి మొహమాటంగా ఉంది అని ఇంకొక అతను తోడు తీసుకొచ్చాడు. అతను చూసి 10,000 ఏంటి సార్ అన్నాడు. ఒక పావు గంట ఆలోచించాను, దాదాపు ఒక 5 నిమిషాలు ఆలోచించాను. 5 నిమిషాలు ఆలోచించి 10,000 నా గుండె జారి. నేను ఎంత అనుకుంటా అంటే 5 నుంచి 6 అనుకుంటున్నా, వాళ్ళు 10,000 అన్నారు. ఓఎమ్మ 10,000లో మొత్తం నేను మారాలని నేను ప్లాన్ చేసుకుంటాను, వీళ్ళు ఒకేసారి 10,000 అడిగారని. ఇంకా నేను చెప్పాను అయ్యా నేను వేరే వాళ్ళని అడిగాను 5,000 తీసుకున్నారు, ఇక్కడి నుంచి చెన్నై తీసుకెళ్తేనే ప్యాకర్స్ వచ్చి 25,000 తీసుకున్నారు. నేను అన్ని కంపేర్ చేశాను,
మీరు తెచ్చుకునే ట్రక్కి 1000 రూపాయలు ఇచ్చిన 2 ట్రిప్పులకి, ఇంకా మీకు 5000 వేసుకున్న 6000 అయింది లెక్క అని చెప్పాను. అప్పుడు మేము నలుగురు వస్తామని చెప్పి మేము 4 వస్తామన్నారు. సరే 4 రాకపోతే అంటే ఇంత సామాన్ నలుగురు వల్ల ఇద్దరి వల్ల కాదు, నలుగురు వల్ల అయింది. వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఫైనల్గా 6,500 సెట్ చేశాను. వాళ్ళు 7,000 తక్కువ అన్నారు. ఇంక గట్టిగా మాట్లాడటం ఎందుకు అని చెప్పి సరే మా పని చూసిన తర్వాత 7,000 ఇవ్వాలంటే 7,000 ఇవ్వండి, లేకపోతే 6,500 ఇవ్వమన్నారు. నేనైతే ఏం చేశానంటే 6,500 ఇస్తాను. ఎందుకంటే 7 అంటే 7,500 అయింది. ఎందుకంటే ఏసీ ఓడి తీసి లేట్ అయింది. వీళ్ళు ఈ సామాన్ దించిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వస్తారో రారని చెప్పి నేనేం చేశాను 6,500 ఇస్తాను చెప్పి సామాన్ మొత్తం చాలా కష్టపడ్డారు. 3 గంటల సేపు మార్చారు. 2 ట్రిప్పులు అయింది. తర్వాత ఏసీ అతను 10 గంటలకు వచ్చాడు. ఇంకా వాళ్ళకి 6,500 డబ్బులు ఇచ్చేసి ఇంకా వీళ్ళైతే నిజంగా చాలా కష్టం. ఆ డబ్బులకు న్యాయం జరిగిందని చెప్పచ్చు. అయితే ఈ సామాన్తో పాటు ఏసీ రాలా, వాళ్ళ ట్రక్కులో ఆటోలో ఇది తెచ్చేసి వాళ్ళ పాటికి వాళ్ళు 6,500 తీసుకుని వెళ్ళిపోతే మళ్ళీ పిలిస్తే వచ్చారు. మళ్ళీ ఏం చేశానంటే నేను ఒక టేబుల్ అక్కడ ఉంచాను. ఏసీ ఓడి తీయడానికి కావాలి కదా, ఒక టేబుల్ అడించి ఆ టేబుల్ అయితే తీసుకురావాలని చెప్పాను. 6,500 ఇచ్చిన తర్వాత ఏందన్నా అన్నారు. ఏం లేదు, మీకు నేను న్యాయం చేస్తాను. ఆ ఏసీ ఓడి తీస్తారు కాసేపు అయిన తర్వాత మీరు బల్లాబడి తీసుకొచ్చి ఆ ఏసీ ఆ టేబుల్ తీసుకొచ్చి పెట్టండి, మీకు నేను న్యాయం చేస్తానని చెప్పాను. అంత సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏసీ అతను ఫోన్ చేశాడు. ఏసీ ఓడ తీపిచ్చాను. అన్నీ అలా కలిసి వచ్చినాయి. ఇంకా ఏసీ అతను చూపించేసాడు. తర్వాత ఇంకా వాళ్ళు ఓడ దగ్గర వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు మొత్తం ఎంత 7,000 ఇచ్చావా? 7,000 ఇచ్చాను. ఏసీ అతనికి ఓడ తీసి బిగించినందుకు వీళ్ళకి ముఠ వాళ్ళకి మొత్తం 7,000 ఇచ్చాను. బాగా వాళ్ళకి 7,000 రూపాయలు వాళ్ళ న్యాయం కరెక్ట్. వాళ్ళు ఏం ధర్మంగానే అడిగారు. ఆ ధర్మంగా ఏమన్నా వాళ్ళకి చేసిన కష్టం అలాంటిది అనమాట. నిజంగా చూస్తే మాకే ఇంకా తక్కువనే అనిపించింది. నిన్న మేము 2 సార్లు పాసాం అనేటానికి కాటా కొట్టి తీసుకుని నడుము గుంగిని మా ఆవిడ ఎంత కష్టపడి ముగ్గురు కలిసి వాళ్ళు 10,000 అడిగారు కానీ 10,000 ఎక్కువే కానీ కొంచెం 7,000 న్యాయంగానే తీసుకున్నారు. అంటే మనిషికి 1,500 లెక్కన బండికి ఒక 1,500 అనమాట. మనిషికి 1,500 అయితే 6,000 అయితే బండికి ఒక 1,000 కరెక్ట్ గా తీసుకున్నారు. మనిషికి 1,500 లెక్కన. ఇంకా 500 అంటే టీ ఖర్చులు టిఫిన్ ఖర్చులు కడుగుతారులే. ఇంకా 5 ఉన్నారు కాబట్టి ఇదనమాట. మొత్తానికి 7,000 తీసుకున్నారు. ఏసీ కుర్రాడు 2,200 అడిగాడు. ఆ తర్వాత ఇక్కడ పైపులు అవన్నీ వేసిన తర్వాత 2,500 ఇవ్వన్నా అన్నాడు. బాబు నీకు ఎప్పుడు నేనే పిలుస్తున్నా కదా అని చెప్పి నేను 2,200 ఇచ్చా. 2,300 తగ్గించారా అన్నాడు. 300 ఏం కాదు, కరెక్ట్గా ఇచ్చాను. 2,200 ఇచ్చావా? 2,000. ఈ వాషింగ్ మెషిన్ ఎప్పటి నుంచో ఇది బెల్ట్ ఏదో పోయినట్టుంది. మేము అది వాడుతున్నాం. ఇది పెంచి వాషింగ్ మెషిన్. ఇదేంటంటే అప్పుడు నాన్నమ్మ బాగాలేక మేము కొనుక్కొచ్చిన వాషింగ్ మిషన్ అక్కడ సింగరాకంలో. ఇది వెనక పైప్ పోయిందనమాట. అది బాత్రూంలో కుదరదని, ఇదైతే కుదిరిద్దని ఇది పెట్టాం. ఇది ఏమి రిపేర్ వచ్చింది, డ్రమ్ము తిరగట్లేదని చెప్పి అతను అడిగితే అతను ఓపిక ఓడ తెచ్చేసి మేమే చెప్పాము అన్నమాట. బెల్ట్ పోయినట్టు చూడమంటే నిజంగానే బెల్ట్ పోయింది. ఇంకా అతను ఆ బెల్ట్ అయితే తెచ్చేసాడు. బెల్ట్ అయితే తెచ్చేసిన తర్వాత 250 రూపాయలు బెల్ట్, 250 ఛార్జ్ అడిగాడు. తక్కువ అడిగాడు. మొన్న కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు. ఒక 50 రూపాయలు కలిపి 500 ఇచ్చా. సంతోషంగా వెళ్ళిపోయారు అనమాట. ఇది టోటల్గా ముచ్చట ఏంటంటే ఇల్లు మారినందుకు 7,000 ముఠా వాళ్ళకి, 2,700 మొత్తం వాషింగ్ మిషన్కి 500, 2,700 దేనికి అయింది. ఆ 300 రూపాయల టేబుల్కి వాటికి అట్టపెట్టికి అయింది. మొత్తం 10,000 రూపాయలు మా అమ్మాయి ప్యాకింగ్ 7,000, ఇదొక 2,000, 9,700, 2 టేబుల్ 9,900, ఒక 100 రూపాయలకి అట్టపెట్లు, ఇంకా ఇంకోటి దాదాపు 10,000 పైన 10,200 అయిందండి. టోటల్గా ఇల్లు మారాలంటే అక్షరాల 10,200 అయింది. కానీ అక్కడ ఇక్కడ సాగిరి నడువులు గుల్లైపోయినాయి. టోటల్గా ఎంత గుల్లైపోయి 10,200 అయింది. మళ్ళా కూడా మనకి ఇంకా ఉదయం సాయంత్రం తెచ్చుకునే పనే టిఫిన్లు బయట తెచ్చుకొని నాకైతే గ్యాస్ స్టవ్ టానిక్ కూడా తెచ్చుకున్నాను. కడుపులో మంట దాదాపు 10,500, 11,000 బడ్జెట్ ఇది. మొత్తం 11,000 అయింది. దాదాపు ఇల్లు మారడానికి 11 రోజులు నిద్రలేని రాత్రులు గడిపామండి. ఇంట్లోకి వచ్చే ఇక్కడికి వచ్చేస్తే హాయిగా నిద్రపోతున్నాం, ప్రశాంతంగా నిర్మల. మాకు ఎలా ఉందంటే ఇదేమంటారు, నరకం నుంచి స్వర్గంలో పడ్డట్టుంది. ఎందుకంటే అంత నిర్మలంగా ఉంటుంది, అంత ప్రశాంత నిశ్శబ్దంగా ఉంటుంది ఇక్కడ. అందువల్ల వాషింగ్ మిషన్ బడ్జెట్ తీసేరే దాంట్లో మొత్తం 10,000 అయింది. ఆ వాషింగ్ మిషన్ అంటే మనకి ఎప్పుడు సర్వీస్ చేయించుకోవాలి. వాషింగ్ మిషన్ తీసేసి ఇల్లు మారే బడ్జెట్ 10,000 రూపాయలు అయిందండి. మా ఊర్లో అయితే 10,000 రూపాయలు బడ్జెట్ అయింది. ఇది ఇల్లు మారే 9,200. ఇంకా పైన అట్టపెట్లు ఎన్ని కలిపి 10,000. 10,000 మించి అవ్వదులే మన ఊరు సంగతి. మా ఊర్లో 10,000 రూపాయలు అయింది ఇల్లు మారినందుకు. మా సామాన్లకి మళ్ళీ దివానా కట్లు అయ్యింటే 10,000 తీసుకుంటారు. మాకు దివానా కాట్లు లేవు, సోఫా సెట్ లేదు, డ్రెస్సింగ్ టేబుల్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు. అవన్నీ ఉంటే 10,000 అవుతామో. మాకైతే అవన్నీ లేవు కాబట్టి 10,000 రూపాయలు అయితే అయింది. కానీ ఈ ఇంటికి మనకున్న సామాన్కి సరిపోయింది కదా నాన్న, కరెక్ట్ గా ఫ్రీగా సరిపోయింది సామాను. ఇంత ఇంటికి సరిపోదు సామాను, అంత ఇంట్లో ఉన్నాం. దాంట్లో గుహల్లో దూరుస్తూ తీస్తా ఉంటే వస్తా ఉన్నాయి, తీస్తా ఉంటే వస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ గృహాలు బాగా పెట్టారు కాబట్టి. కానీ అది చిన్న ఇల్లు అయినా చాలా ముచ్చటగా పెట్టారు. కబోర్డ్స్ పెట్టారు.
అది చిన్న కుటుంబానికి బాగుంటుందండి. మాకు సామాన్లు ఎక్కువ ఉండే కుదరదు, కుట్టి మిషన్లు ఉండే కుదరదు. అది చిన్నిళ్ళైనా వంటగదిలో సెల్ఫ్లు బాగా పోసారు, హాల్లో పోసారు. కాకపోతే ఇక్కడ వాకింగ్ బాగా ఉంది అలాగే ఈ చివరి నుంచి ఆ చివరి తిరగడానికి. అక్కడ ఏంటంటే అన్ని అక్కడక్కడే కాబట్టి వంటగది అక్కడే, బెడ్రూమ్ అక్కడే, బాత్రూమ్లు అక్కడే, మంచం పక్క నుంచి అన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ ఆ హాల్ అటు చివరి నుంచి ఇక్కడ రావాలి, ఇటు నుంచి అటు పోవాలి, వాకింగ్ బాగా బయట చేతులు కడుక్కోవాలన్నా పోవాలి. అయితే సాయంత్రం పూట బయట అటు పక్కన పక్క కూర్చుంటే మన చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏసీ కరెంటు బిల్లు తగ్గిద్ది అనుకుంటారు ఇంటి పెరిగిన వారా. చూద్దాం. ఇది సరే, ఇది మాకు ఇంత ఖర్చు అయింది కదా, మాకు ఏమొచ్చింది జమ అంటే మీకు తెలుసు కదా, వాంటర్ గారు అడ్వాన్స్ ఇచ్చేసారు, 7,300 ఇచ్చారు. నేను పాత ఇల్లు వేస్తే దాని ఖర్చు దానికి ఒక 1400 వచ్చినాయి. ఇంకా ఈ ఇల్లు మారడానికి అయితే కొంచెం పాతినము స్టీల్ సామాన్లు అవన్నీ ఈరోజు సిల్వర్ వేయాలి. ఇంకా సిల్వర్ వేస్తే ఇల్లు మారే ఖర్చు అది సరిపోయింది అనమాట. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి అందువల్ల కొంతవరకు ప్రెజర్ తగ్గింది ఫైనల్ గా. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలు వస్తాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. హోమ్ టూర్ ఎంత అడ్వాన్స్ ఎంత నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాము, ఇంటి రెంట్ ఎంత గురించి చెప్తాము. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ మన ఇంటికి అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత, మెయింటెనెన్స్ ఎంత మొత్తం చెప్తాము వివరంగా క్లుప్తంగా. ఇప్పుడు బడ్జెట్ అయితే 10,000.